హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. గేమ్ చేంజర్ మూవీ వచ్చి జస్ట్ సూపర్బ్. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ గారి కమ్బ్యాక్ ఫిలిం ఇది. అండ్ రామ్ చరణ్ తేజ్ గారి యాక్టింగ్, దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్, తమన్ గారి మ్యూజిక్, స్కైరా అద్వానీ గారి సూపర్ గ్లామరస్ పర్ఫార్మెన్స్, అండ్ ఎస్ఏ సూర్య గారి విలనిజం, అండ్ అంజలి గారు అండ్ శ్రీకాంత్ గారు, రాజీవ్ ఖన్నా గారు ఇద్దరు యాక్టింగ్ సూపర్. సునీల్ గారి యాక్టింగ్ ఆల్సో సూపర్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, జస్ట్ ఆసమ్ మూవీ. అండ్ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ వచ్చి ఈ సినిమాకు గేమ్ చేంజర్ కార్తిక్ సుబ్బరాజు గారి కథ. అంటే శంకర్ గారు ఫస్ట్ టైం తన కథ కాకుండా వేరే ఇంకొక వ్యక్తి కథతో సినిమా తీశారు. అందుకే సినిమాకు అంత హై ఎక్స్పెక్టేషన్ వచ్చాయి. కథ సూపర్. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక ముఖ్యమంత్రి పొలిటీషియన్ గారి ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకి మొత్తానికి హైలైట్ అది. అండ్ రామ్ చరణ్ తేజ్ గారి సూపర్ యాక్ట్ చేశారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హిస్ కెరియర్. అండ్ ఎస్జే సూర్య గారి విలనిజం అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ శంకర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ యాక్టర్. మనంతా అతని బిగ్గెస్ట్ ఫ్యాన్స్. అతని సినిమా ఒకే ఒక్కడు, అపరిచితుడు, భారతీయుడు లాంటి మరొక సినిమా అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆయనే. అండ్ ఇంకా కమింగ్ టు తమన్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఆర్ సూపర్. అండ్ కైరా అద్వానీ తీసుకురావడం సినిమాకి బిగ్గెస్ట్. అంటే ఒక పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్న ఈ సినిమాలో నార్త్ ఇండియా నుంచి ఒక హీరోని తీసుకురావచ్చి పెట్టడం వన్ ఆఫ్ ద బిగ్ హైలైట్. అండ్ కమింగ్ టు ప్రొడక్షన్, దిల్ రాజు గారు 450 కోట్లతో ఈ సినిమా తీశారు. రియల్లీ సింప్లీ సూపర్. నాకు తెలిసి సినిమా కలెక్ట్ చేస్తుంది, సూపర్ హిట్ అవుతుంది సినిమా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎవ్రీథింగ్ సినిమాలు అన్నీ బాగున్నాయి. ఇక డ్రాబ్యాక్స్ అంటే లవ్ స్టోరీ వచ్చి కొంచెం వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కొంచెం డల్ అనిపిస్తుంది. మిగతా అంతా సూపర్. అండ్ ఎస్పెషల్లీ కొన్ని ప్రస్తుతం జరిగిన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో జరిగిన, తమిళనాడులో జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలు, కొన్ని డైలాగ్స్ ఈ సినిమాలో డైలాగ్స్గా పెట్టారు. మరి అక్కడ చూడాలి ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు. మిగతా అంతా సినిమా మాత్రం ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్, సూపర్. శంకర్ గారి కంబ్యాక్ ఫిలిం, రామచంద్రాచార్య గారి కంబ్యాక్ ఫిలిం, అండ్ దిల్ రాజు గారి కంబ్యాక్ ఫిలిం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ దిస్ రీసెంట్ టైమ్స్. అండ్ మనం చూస్తున్నాం శంకర్ గారికి మనం బిగ్గెస్ట్ ఫ్యాన్స్. ఎలా తీశారో లాస్ట్ రోబో తర్వాత మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ మీరు పక్కన పెట్టండి. శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారు, సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇంకా ఏంటి దీని గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్. అండ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ వస్తుంది, ఆ ట్విస్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారు అంటే ఒక ముఖ్యమంత్రికి ఐఏఎస్ ఆఫీసర్ మధ్య సీన్స్ కాన్ఫ్లిక్ట్ చాలా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఈ సినిమా ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు, ఈసీఏ అంటే ఎలక్షన్ కమిషన్ ఎలా ఎన్నికలు నిర్వహిస్తుంది, ఎన్నికలు ఎలా పెడతారు, రాజకీయ పార్టీలు ఎలా ఎన్నికలు నిర్వహిస్తాయి, ధన ప్రభావం ఎలా ఉంటుంది, అన్నిటిని సినిమాలో పర్ఫెక్ట్గా చూపించారు. నాకు తెలిసి ఇండియాలో పబ్లిక్ ఆడియన్స్ని, కామన్ పబ్లిక్ ఆడియన్స్ని పల్స్ని పట్టుకోగలిగే ఏకైక డైరెక్టర్ అంటే శంకర్ గారు. ఆయనకు తెలిసినంత కామన్ పబ్లిక్ పల్స్ నాకు తెలిసి ఇండియాలో ఎవరికి తెలుసుండదు. ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ది ఇండియన్ బెస్ట్ గ్రేట్ డైరెక్టర్. ఆయన ఒకే ఒక్కడు కానీ పాత సినిమాలన్నీ, భారతీయుడు అన్నీ, ఈ సినిమా చూసిన సేపు చాలామందికి ఒకే ఒక్కటి సినిమా గుర్తుకు వస్తాయి కొన్ని సీన్స్. ఆయన మన తెలుగులో డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్రా గారు. ఇక ఆయన తెలుసు, ఆయన గురించి సూపర్ డైలాగులు రాశారు. ఈ సినిమా మాత్రం జస్ట్ ఆసమ్ మూవీ. ఇంకేం చెప్పాలి సినిమా గురించి, అంతే. దట్స్ ఇట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ.